మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి ముందు ఈ 5 అశుభ చెట్లు ఉంటే డబ్బు నాశనం అవుతుంది, పేదరికంలోకి పోతారు, వెంటనే పీకి పారేయండి. సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావిస్తాం. చెట్టును పుట్టను కూడా పూజించే గొప్ప సంస్కృతి మనది. కానీ మనం పెంచుకునే ప్రతి మొక్క మనకు శుభాన్నిస్తుందని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. కొన్ని మొక్కలు మన ఇంటికి ప్రాణవాయువును, పాజిటివ్ ఎనర్జీని ఇస్తే మరికొన్ని మొక్కలు మన ఇంటి పునాదులనే కాదు, మన జీవిత పునాదులను కూడా కదిలించేస్తాయి. చాలామంది తెలియక చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఇంటి ముందు పచ్చగా ఉంటే చాలు అని ఏ మొక్క పడితే ఆ మొక్కను నాటుతూ ఉంటారు. కానీ ఆ పచ్చదనం వెనుక ఎంతటి దరిద్రం దాగి ఉందో, ఆ మొక్క మీ ఇంటికి ఎన్ని కష్టాలను మోసుకొస్తుందో ఈరోజు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విషయాలు వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే వీటిల్లో కొన్ని మొక్కలు మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్నవి కూడా ఉండవచ్చు. కానీ శాస్త్రం చెప్పిన నిజాన్ని మనం కాదనలేం. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు, సరికదా? మీరు సంపాదించిన ప్రతి రూపాయి నెలల్లా ఖర్చయిపోతుంది. అప్పుల బాధలు మీ కుటుంబం మీద పడతాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. చివరికి ఆ ఇంట్లో అపశృతులు, అనారోగ్యాలు, మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని మన పెద్దలు హెచ్చరించారు. అందుకే ఈ వీడియోను పొరపాటున కూడా స్కిప్ చేయకండి. ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎంతోమంది ఎన్నో పనికిరాని విషయాలను చూస్తూ గంటల కొద్దీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ జీవితాన్ని, మీ ఇంటి ఆర్థిక స్థితిని మార్చే ఇటువంటి జ్ఞానవర్ధకమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి చాలామందికి ఓపిక ఉండదు. కొంచెం చూసి స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోలేరు. పైగా ఆ అరకొర జ్ఞానంతో చేసే పనులు మీకు ఏమాత్రం మేలు చేయవు. ఇటువంటి లోతైన విషయాలు మీకు ఏ పుస్తకాల్లోనూ దొరకవు. ఏ పండితులు కూడా మీకు ఇంత వివరంగా బయట చెప్పరు. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని దోషాలను పోగొట్టుకోవడానికి ఈ వీడియో మీకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని చూడటం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ ఉపయోగకరమైన సమాచారం మరికొంతమందికి చేరుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఇక విషయంలోనికి వస్తే, మీ ఇంటి ముందు ఈ మొక్కలు ఉన్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. మీ చేతులారా మీరే మీ ఇంటికి మరణాన్ని, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లే. ప్రకృతి మనకు దేవుడు ఇచ్చిన వరం. కానీ అదే ప్రకృతిలో కొన్ని విషతుల్యమైన మొక్కలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం, వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్తూ ఉంటారు. ఏవేవో తెలియక మనం వాటిని ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటాం. నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి దేవుడా అని ఏడుస్తూ కూర్చుంటాం. ముఖ్యంగా ఈ 5 రకాల చెట్లు మీ ఇంటి ముందు ఉంటే ఇక ఆ ఇంట్లో యజమాని ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. పిల్లల భవిష్యత్తు అంధకారమే. అవి చూడడానికి చాలా సాదాసీదాగా, అందంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది. ఆలస్యం చేయకుండా అసలు ఆ డేంజర్ మొక్కలు ఏవి, అవి ఎందుకు అంత ప్రమాదకరం, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి. మనం చెప్పుకోబోయే ఆ 5 అశుభమైన మొక్కలలో మొదటిది బొప్పాయి మొక్క. అవును, ఇది వినడానికి మీకు చాలా వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మనం అందరం వాటిని ఎంతో ఇష్టంగా తింటాం. కానీ ఆరోగ్యానికి మంచిదైనంత మాత్రాన అది మీ ఇంటి వాస్తుకు కూడా మంచిదని అనుకోవద్దు. చాలామంది ఇంటి పెరట్లోనో లేదా ఇంటి ముందు ఖాళీగా ఉన్న చోటో బొప్పాయి చెట్లను నాటుతూ ఉంటారు. పండ్లు వస్తాయి కదా అని ఆశపడుతూ ఉంటారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బొప్పాయి పండ్లు కావాలంటే మార్కెట్లో కొనుక్కోండి. కేవలం పండ్ల మీద ఉన్న ఆశతో ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టును పెంచితే మీరు మీ చేతులతో మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నట్లే లెక్క. శాస్త్రాల ప్రకారం బొప్పాయి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పేదరికం తాండవిస్తుంది. ఆ చెట్టు పెరిగే కొద్దీ మీ అప్పులు కూడా పెరుగుతూనే ఉంటాయి. బొప్పాయి చెట్టును అశుభానికి గుర్తుగా భావిస్తారు. ఈ చెట్టు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రత, శుభప్రదమైన వాతావరణం కావాలి. బొప్పాయి చెట్టు నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ ఇంట్లో పిల్లల చదువు మీద, ఇంటి యజమాని సంపాదన మీద ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
బొప్పాయి చెట్టు ఉన్న ఇంట్లో ఎంత సంపాదించినా అది మందులకు, ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. ఆ ఇంటి యజమాని మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటాడు. కష్టాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. పండ్ల కోసం ఆశపడి ఆ చెట్టును ఉంచుకోకండి. వెంటనే దాన్ని తీసి పారవేయండి. అప్పుడే మీ ఇంట్లో శుభం కలుగుతుంది. ఇక రెండో మొక్క పత్తి చెట్టు. సాధారణంగా పత్తి అనగానే మనకు గుర్తొచ్చేది వత్తులు. దీపారాధన కోసం వత్తులు బయట కొనే బదులు ఇంట్లోనే పత్తి చెట్టు ఉంటే తాజాగా వత్తులు చేసుకోవచ్చు కదా అని చాలామంది ఇళ్లల్లో పత్తి మొక్కలను పెంచుతూ ఉంటారు. కానీ ఇది మీరు చేసే ప్రాణాంతకమైన తప్పు. పత్తి మొక్క అనేది ఒక ముళ్ళ జాతికి చెందినది కాదు. కానీ దాని నుండి వచ్చే ఆ దూది గాలికి ఎగిరిపోతున్నట్లుగానే మీ ఇంట్లోని ఐశ్వర్యం కూడా అలా గాలికి ఎగిరిపోతుంది. పత్తి మొక్కను ఇంట్లో పెంచటం వల్ల ఆ ఇంటి యజమాని చేతిలో రూపాయి కూడా మిగలదు. మీ వ్యాపారంలో నష్టాలు రావటము, ఉద్యోగంలో ఒడిదుడుకులు కలగటము వంటివి జరుగుతూ ఉంటాయి. ఇల్లు దరిద్రానికి నిలయంగా మారుతుంది. పత్తి చెట్టు శ్మశానాలలో లేదా అడవి ప్రాంతాల్లో ఉండటం మంచిదే, కానీ మనుషులు నివసించే ఇంటి దగ్గర ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది వాస్తుశాస్త్రంలో చాలా పెద్ద దోషంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు ఉన్న ఇంటిని దరిద్ర దేవత ఆవహిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఆగిపోతాయి. ప్రతి పనిలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీ ఇంటి ముందు ఈ పత్తి చెట్టు ఉంటే దానివల్ల మీ ఇంటికి కీడు జరుగుతుంది అని గ్రహించండి. ఇప్పటి వరకు తెలియక పెంచిన ఇప్పుడైనా మేల్కోండి. ఆ పత్తి చెట్టును మూలంతో సహా పీకి ఏదైనా ఖాళీ ప్రదేశంలో పడవేయండి. వత్తుల కోసం పత్తిని బయట కొనుక్కోవటంలో తప్పు లేదు, కానీ పెంచటంలోనే పెద్ద ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైనది చింత చెట్టు. మన పల్లెటూళ్ళల్లో చింత చెట్టు పేరు వింటేనే భయపడతారు. చింత చెట్టు అంటేనే అది దయ్యాలకు, భూతాలకు నిలయం అని ఒక నమ్మకం ఉంది. దీని వెనుక శాస్త్రీయ కారణం పక్కన పెడితే ఆధ్యాత్మికంగా చింత చెట్టు ఇంటి దగ్గర ఉండటం మహాపాపం. పేరులోనే చింత ఉంది అంటే ఈ చెట్టు ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ చింతలు అంటే బాధలు, విచారాలు ఉంటాయని అర్థం. చింత చెట్టు ఉన్న ఇల్లు దయ్యాల దెబ్బగా మారుతుంది అని ఒక సామెత ఉంది. అంటే ఆ ఇంట్లో మనుషులు ఉన్నా సరే అక్కడ ప్రాణకళ ఉండదు. నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దుష్ట శక్తులు మీ ఇంటి మీద ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల రాత్రిపూట భయంకరమైన కలలు రావటం, ఇంట్లో గొడవలు అవ్వటము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. చింత చెట్టు గాలి కూడా మన మీద పడటం మంచిది కాదు. ఇది మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. మీ ఇంటి ఆవరణలో చింత చెట్టు ఉంటే వెంటనే దాన్ని తొలగించండి. ఒకవేళ అది చాలా పెద్ద చెట్టు అయితే కనీసం దాని కొమ్మలనైనా కొట్టి పారేయండి. చింత చెట్టు ఉన్న ఇంట్లో ధనం హరించుకుపోవటమే కాదు, అది మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆ ఇంట్లో నివసించే వారికి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది. మరణం కూడా సంభవించవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ ఇంటి పరిసరాల్లో ఇలాంటి అశుభమైన చెట్టును అస్సలు ఉంచకండి. 4వ మొక్క ఈత చెట్టు. సాధారణంగా ఈత చెట్టును ఎవరూ ప్రత్యేకంగా నాటరు, కానీ గాలి ద్వారా విత్తనాలు వచ్చి ఎక్కడైనా మొలిస్తే వాటిని అలాగే పెరగనిస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఈత చెట్టు ఉన్న ఇంటికి దరిద్రం పడుతుంది. ఈత చెట్టును మరణానికి చిహ్నంగా కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. ఎందుకంటే అది పెరిగే తీరు, దాని ఆకులు అన్నీ కూడా ప్రతికూలతలను కలిగిస్తాయి. ఈత చెట్టు ఉన్న ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టరు. ఆ ఇల్లు లక్ష్మీదేవికి నివాసయోగ్యం కాదు. మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య పీడిస్తూనే ఉంటుంది. ఇంట్లోని వారు ఎప్పుడూ అలసటగా, నీరసంగా కనిపిస్తూ ఉంటారు. దీనివల్ల వంశవృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ ఇంట్లో పుట్టిన పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఆర్థికంగా మీరు ఎంత కష్టపడినా సరే ఎప్పుడూ అప్పులే ఉంటాయి. అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. చివరికి తిండికి కూడా కష్టపడాల్సిన రోజులు వస్తాయి. ఈత చెట్టు ఉండటం అంటే మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానించటమే. కాబట్టి మీ ఇంటి పరిసరాల్లో ఈత చెట్టు ఉంటే అది చిన్న మొక్కగా ఉన్నప్పుడే పీకి పారేయండి. దాన్ని పెద్దదిగా చేసి మీ కష్టాలను పెంచుకోకండి. 5వది మరియు అతి ముఖ్యమైనది జిల్లేడు మొక్క. జిల్లేడు పువ్వులు పూజకు పనికొస్తాయి కదా అని చాలామంది ఇంటి దగ్గర జిల్లేడు చెట్టును నాటుతూ ఉంటారు. కానీ జిల్లేడు మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాశనం మొదలవుతుంది. జిల్లేడులో వచ్చే పాలు విషపూరితమైనవి. ఇది కేవలం శారీరక ఆరోగ్యం మీద మాత్రమే కాదు,
మీ ఇంటి వాస్తు మీద కూడా విషం చిమ్ముతుంది. జిల్లేడు మొక్క ఉన్న ఇంట్లో డబ్బు నిలబడదు. ఉన్న ధనమంతా కూడా అనవసరమైన పనులకు, కోర్టు గొడవలకు, పోలీసు కేసులకు ఖర్చయిపోతుంది. ముఖ్యంగా ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుంది. అతనికి ఏదో ఒక రకమైన మానసిక చికాకు ఎప్పుడూ ఉంటుంది. జిల్లేడు మొక్క ఉన్న ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. అతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు మీ ఇంటిని చుట్టుముడుతూ ఉంటాయి. మీరు ఎంత పూజలు చేసినా సరే ఆ మొక్క నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మీ పూజ ఫలించకుండా చేస్తుంది. జిల్లేడు మొక్కను ఇంటి ఆవరణలో కాకుండా పొలం గట్ల మీదో లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పెంచడం వల్ల ఇబ్బంది ఉండదు, కానీ మీరు నివసించే ఇంటి పరిసరాల్లో మాత్రం అస్సలు ఉండకూడదు. ఈ 5 మొక్కలు అంటే బొప్పాయి, పత్తి, చింత, ఈత, జిల్లేడు మీ ఇంటి దగ్గర ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఈ మొక్కల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే మీ ఇంటికి దరిద్రం దాపురిస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అంతా అర్థమైంది కదా. ఇక ఆలస్యం చేయకండి. మీ ఇంటి ఆవరణను ఒక్కసారి పరిశీలించండి. వీటిల్లో ఏదైనా మొక్క కనిపిస్తే దాని మీద మమకారం పెంచుకోకుండా వెంటనే దాన్ని పీకి పారేయండి. మీ ఇంటి శాంతి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆర్థిక ఎదుగుదల కోసం ఈ చిన్న పని తప్పకుండా చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కుతుంది. ఈ విషయాలను నమ్మలేని వారు ఒక్కసారి గమనించండి. ఏ ఇంట్లో అయితే ఇలాంటి అశుభమైన చెట్లు ఉన్నాయో ఆ ఇల్లు ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి మూర్ఖత్వంతో ఉండకుండా శాస్త్రం చెప్పిన విషయాలను అనుసరించండి. చివరిగా మేము చెప్పేది ఒక్కటే, మొక్కలు మనకు ప్రాణమిస్తాయి, కానీ అశుభమైన మొక్కలు మన ప్రాణాలను తీస్తాయి. అందుకే ఇంటిని ఒక నందనవనంలా మార్చుకోండి, కానీ ఒక అశుభమైన అడవిలా మార్చుకోకండి. మీరు పెట్టే ప్రతి మొక్క వెనుక ఒక అర్థం ఉండాలి, ఒక శుభం ఉండాలి. అప్పుడే మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల వారు కూడా తమ ఇంట్లో ఉన్న దోషాలను సరిదిద్దుకుని సుఖంగా ఉంటారు. ఒక మంచి విషయాన్ని పంచుకోవటం కూడా ఒక పుణ్యకార్యమే. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ ప్రకృతి నియమాలు ఇలాగే ఉంటాయి. వీటిని పాటించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే. అందుకే సమయం ఉన్నప్పుడే సరిదిద్దుకోండి. ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ 3 పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము. మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ 2 రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి కూడా టైం ఉండటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో, అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. పూర్వం త్రిపురాసురులనే 3 రాక్షసులు ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ 3 రాక్షసులను చంపాలంటే ఆ 3 పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ 3 పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ పర్వతాలు 3టిని ఒకే వరుసలో నిలబెట్టాడు. 3 ఒక్కచోటే ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ 3 రాక్షసులను సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3వ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు. క్షీరసాగర మదనం జరగడానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మ, దేవేంద్రుడు గణేశుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు. అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనే 2 స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు. అప్పట్నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే. కాబట్టి ఈ మోడ్రన్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే 3 సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్మిలు ఈ 3 చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక్క 10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి, ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకొని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక 2వ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ, కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత కాఫీ, టీలు తయారు చేసుకోండి. ఇక 3వ పని ఏమిటంటే ఆడవారు ఈ 2 పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు 1 గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు. జస్ట్ గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ 3టిని వదలకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ 3 పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీ ఈ 3 పనులు
ఖచ్చితంగా చెయ్యాలి. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ 3 పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి. గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చెయ్యాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది, కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ 3 పనులు మర్చిపోకుండా చెయ్యండి. ప్రతిరోజు ఈ 3 పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 3 పనులు వదలకుండా చెయ్యండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.